నెయ్యి వాసన అద్రిపోయింది అసలు. నమస్తే, వెల్కమ్ టు విభావరి నేచర్. ఇంతకు ముందు వీడియోలో నేను చెప్పిన కదా, రోజు విడిచి రోజు ఆల్టర్నేట్గా నేను దేశీయ ఆవు పాలు 1 లీటర్ తెచ్చుకుంటున్నాను చెప్పేసి, ఆ 1 లీటర్ దేశీయ ఆవు పాలతో నేను మొక్కలకు నేను ఏ విధంగా వాడుకుంటున్నాను, ఒక్క డ్రాప్ కూడా వేస్ట్ కాకుండా నేను వాడుకుంటున్నానండి. అది దేశీయ ఆవు పాలు తాగడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి ఎంతో కొంత అవగాహన ఉందని అనుకుంటున్నాను. ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నాయేమో ఒకసారి మీరు ప్రయత్నించి చూడండి అని చెప్పడానికి ఈ వీడియో తీస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఇవ్వండి, నేను ప్రతిరోజు నేను తెచ్చుకునే పాలు ఈ స్టీల్ బాక్స్లో 1 లీటర్ తెచ్చుకుంటా, రోజు తప్పించి రోజు. మీకు వ్యవసాయం చేసే కుటుంబాలు తెలిసే ఉంటాయి, లేదంటే పక్కన ఎవరైనా చేస్తుంటారు, లేకపోతే గోశాలలు ఉంటాయి. ఎక్కడికైనా వెళ్ళి ఒకసారి కనుక్కోండి, ట్రై చేయండి. వీలు ఉంటే మాత్రం తప్పకుండా వారంలో 2 సార్లు అయినా కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసైనా తెచ్చుకోండి. దేశీయ ఆవు పాలు తాగడం అంత మంచిది. మన పిల్లలకి ఇవ్వడం వల్ల వారికి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. నేను ఈ పాలు అయితే ఇత్తడి గిన్నెలో పోసుకుంటున్నాను. ఈ పాలు మనము ఐరన్ గిన్నెలో పోసుకొని చేస్తే మనకి ఐరన్ డెఫిషియన్సీ రాకుండా ఉంటుందటండి. నేనైతే ఇత్తడి గిన్నెలో కాసుకుంటున్నా ఈ పాలు. దేశీయ ఆవు పాలు రెగ్యులర్ గా తాగడం వల్ల మనకి ఇమ్యూనిటీ అనేది బాగా వస్తుందటండి. నేను మరీ చెప్తున్నాను, వీలైతే మాత్రం తప్పకుండా తీసుకొచ్చుకోండి. నేను ఈ పాలు అందులో పోసిన తర్వాత ఈ నీళ్లు కూడా మనకి లీటర్కి ఒక 10 ml పోసుకుంటాం కదా, దీంట్లో 5 ml ఉంటాయి. నేను హాఫ్ వాటర్ వేసేసి ఇక్కడ బాల్కనీ ఉన్న మొక్కలకి మొత్తం రోజు 2 కానీ 3 మొక్కలు కానీ 3 మొక్కలు కానీ అట్లా పోసుకుంటూ వస్తా. అంటే పాలు పాలు ఆ ఇతర గిన్నెలో పోసుకున్న తర్వాత దీంట్లో ఉన్న కొన్ని పాలను కూడా నేను వదలను. ఎందుకంటే మనం ఎట్లాగూ ఈ చెట్లకు మామూలుగా నీళ్ళు పోస్తాం కదా, దానికి బదులు నేను ఇట్లా రోజు ఒక 2 మొక్కలకు 3 మొక్కలు ఇస్తానండి బాల్కనీలో ఉన్న మొక్కలకి. నాకు బాల్కనీలో ఎక్కువగా మందార మొక్కలే ఉన్నాయి. మనం లీటర్కి 10 ml కలిపి పోసుకుంటాం కదా, నాకు అందులో 5 ml ఉంటుంది కాబట్టి నేను ఒక హాఫ్ లీటర్ వాటర్ అందులో పోసి ఒక 3 మొక్కలకు, ఈ రోజు 3 మొక్కలకు వస్తే రేపు ఇంకొక 3 మొక్కలకు అట్లా నేను వాడుకుంటాను దాన్ని కూడా. ఇప్పుడు ఈ పాలను కొంచెం బాగా అంటే సిమ్లోనే పెట్టాలండి. మనం ఏ పాలైనా కానీ మరిగించేటప్పుడు సిమ్లో పెట్టండి. ఈ సిమ్లో పెట్టి మరిగించిన తర్వాత కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత దీన్ని నేను కొన్ని ఆ పై మీగడ ఉన్న మొత్తం ఇందులో పోసుకొని నేను తోడు పెట్టుకుంటా. నెక్స్ట్ డేకి మనకు మంచిగా పెరుగైపోతుంది. ప్లస్ మనకు ఆ మీగడ ఉంటుంది కదా, ఆ మీగడని సపరేట్ చేసేసి పెరుగు మేము వాడుకుంటాము. పెరుగు అనేది కొంచెం వేడి చేస్తుంది. ఆ పెరుగును మజ్జిగ చేస్తే మాత్రం మజ్జిగ చలవ చేస్తుందండి. అసలు ఈ పాల గురించి కానీ, పెరుగు గురించి కానీ, మజ్జిగ గురించి కానీ నేను మీకు కొత్తగా చెప్పేది ఏం లేదు. ఒక్కసారి మీరు గూగుల్లో క్లిక్ చేసినా కూడా మీకు వచ్చేస్తుంది మొత్తం అంతా. మన ఆహార అలవాట్లలో ఎన్నో మార్చుకునేవి ఉన్నాయి. అన్నీ ఒకేసారి కుదరదు, మెల్లమెల్లగా మారుతాము. నెక్స్ట్ డేకి మంచిగా పెరుగు అయిపోయిందండి. కొంచెం గట్టిగానే అవుతుంది, కాకపోతే నేను ఆల్రెడీ మా పిల్లలకి మా వాటిని బాక్స్లో పెట్టేశాను. ఈ మీగడ మొత్తం ఇందులో నేను ఈ బాక్స్లో ఉన్నది 1 వీక్ నుంచి అలానే పెట్టాను. ప్రతిరోజు ఇలా పెరుగైన తర్వాత ఆ మీగడను ఒక బాక్స్లో వేసి నేను ఫ్రిడ్జ్లో పెడతాను. 8 days కు 10 daysకి ఒకసారి నేను దీంట్లో కొన్ని వాటర్ పోసేసి నేను వెన్న తీసుకుంటాను. అందరూ చేసే పనులు ఎందుకు ఇంత ఊరించి చెప్తుందని అనుకోవద్దు. ఆవు పాలు అమృతంతో సమానము. ఒక్కరన్నా అట్లీస్ట్ ట్రై చేస్తారేమో, ఒక్కరన్నా తెచ్చుకోగలుగుతారేమో అనే ఉద్దేశంతో నేను ఇవన్నీ మీకు చూపిస్తున్నాను. ఇది 8 days అట్లా మీగడ ఉంటుంది కదా, మీగడ అన్ని ఫ్రిడ్జ్ లో పెడుతుందని చెప్పినా కదా, అదంతా కూడా ఈ గిన్నెలోకి వేసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని ఇంకా చిలుకుతాను. తర్వాత వెన్న వచ్చేస్తుంది మనకి. ఈ పెరుగు గిన్నెలో కూడా నేను వద్దులను, దాంట్లో కూడా వాటర్ వేసుకొని, మామూలుగా అయితే వాటర్ వేసుకొని నేను అది కూడా బాల్కనీలో మొక్కలకి నేను ఇచ్చేస్తాను. ఈ మీగడలో కొన్ని నీళ్లు పోసుకుంటున్నా. ఇది కవ్వం, మామూలుగా అయితే చెక్క కవ్వం వాడితే ఇంకా మంచిది, కాకపోతే నా దగ్గర లేదు. ఇది ఇట్లా ప్రెస్ చేస్తే ఫాస్ట్గా తిరిగి మనకు వెన్న అనేది తొందరగా వస్తుంది. ఇలాంటివి అల్యూమినియంలో కూడా దొరుకుతున్నాయి, కానీ అవి ఎప్పుడు కొనొద్దు. చెక్క కవ్వం అన్నిటికంటే బెటరు. ఈ మజ్జిగ చేసేటప్పుడు మరీ ఎక్కువ నీళ్లు పోస్తే కూడా తొందరగా వెన్న రాదు, మరీ తక్కువ ఉంటే మొత్తం చిల్లిపోతుంది. కాబట్టి ఆ కవ్వంది అవి ఉంటాయి కదా, అవి కొంచెం మునిగినంత వరకు వేసుకుంటే చాలు. ఇట్లా కాసేపు కాగానే మనకి వెన్న వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన వెంటనే మనం వాటర్ పోసి ఇట్లా చేయాలంటే రాదు. అది రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాతనే
మనం ఇట్లా చేసుకుంటే తొందరగా మనకు వెన్న అనేది వస్తుంది. ఎందుకు ఈ దేశీయ ఆవు ఇంత ప్రాధాన్యత ఉంది అంటే, దేశీయ ఆవుకు మాత్రమే ఈ మూపురం అనేది ఉంటుందండి. జెర్సీ ఆవుకు మూపురం ఉండదు. ఈ మూపురం ఉండడం వల్ల సూర్యుడి నుంచి వచ్చే శక్తిని ఇది గ్రహిస్తుంది. సూర్యకేత నాడి ఓన్లీ దేశీయ ఆవులో మాత్రమే ఉంటుంది. దానివల్ల మనకు గోమూత్రం కానీ, గోమయం కానీ, ఆవు పాలు కానీ మనకి అంత శ్రేష్టమైనది. మనకు బాగా డి విటమిన్ ఉంటుంది ఆవు పాలల్లో. ఏ విటమిన్, బి, సి, అలాగే డి విటమిన్ కూడా మనకు ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, చిన్నపిల్లలకి ఆవు పాలు ఇవ్వడం వల్ల ఏంటంటే జ్ఞాపక శక్తి బాగుంటుంది, మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఒక డాక్టర్ గారు చెప్తున్నారు, ఇది రెగ్యులర్ గా వాడడం, ఈ పాలు మనం తాగడం వల్ల మనకి ప్లేట్లెట్స్ పడిపోవడం అంటూ ఎప్పటికీ జరగదటండి. అట్లనే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం కూడా అస్సలు ఎప్పటికీ జరగదు రెగ్యులర్ గా మనం వాడుకుంటే మాత్రము. ఇవ్వండి, పైకి ఇట్లా మనం చిలికిన తర్వాత ఫుల్ క్రీమ్ లాగా వచ్చేస్తుంది. దాన్ని మొత్తం నేను ఇంకొక గిన్నెలోకి తీసుకుంటున్నాను. మామూలుగా అయితే మొత్తం బాగా చిలికిన తర్వాత డైరెక్ట్ గా వెన్న తీస్తారు. కాకపోతే మా అమ్మ ఇట్లనే చేస్తుంది. అది క్రీమ్ లాగా అయిన తర్వాత మళ్ళీ వేరే గిన్నెలోకి తీసుకుంటది, దాని తర్వాత వెన్న చేస్తుంది. నాకు అదే అలవాటు అయిపోయింది. ఈ దేశీయ ఆవు పాల కోసం నేను చాలా రోజులుగా ఎక్కడ పాలు వస్తుండ్రు అంటే మా చుట్టుపక్కల అక్కడికి వెళ్ళి నేను అడిగిన, కాకపోతే గేదె పాలు లేకపోతే వేరే ఆవు పాలు ఉన్నాయి, నేను ఎప్పుడు దాన్ని తీసుకొచ్చుకోలేదు. చాలా రోజుల తర్వాత మాకు ఈ సార్ వాళ్ళు పోస్తున్నారు. అదే అంటారు కదా, మనసు ఉంటే మార్గం ఉంటది. మన కుటుంబానికి మనం కెమికల్స్ ఫుడ్ కాకుండా మంచి ఫుడ్ ఇవ్వాలని మనం ఎప్పుడైతే బలంగా అనుకుంటామో, ఈ గార్డెనింగ్ అనేది పెద్ద సమస్య కాదు. ఆవు పాలు కూడా వెతకండి, ఖచ్చితంగా దొరుకుతుంది. లేదంటే మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరున్నా, మీ రిలేటివ్స్ లో ఎవరున్నా కానీ వాళ్ళకు ఒకసారి చెప్పి చూడండి. తప్పకుండా ఎవరో ఒకరు మారుతారు కదా, అప్పుడు వాళ్ళకి బెనిఫిట్. వారంలో ఒక్కసారి మీరు తీసుకున్నా కూడా మీకు బెనిఫిట్ కదా. మనకి ఆవు పాలల్లో కూడా ఫ్యాట్ తక్కువ ఉంటుంది, విటమిన్స్ ఎక్కువ ఉంటుంది. గేదె పాలలాగా దీంట్లో ఫ్యాట్ ఎక్కువ ఉండదు కాబట్టి కొంచెం బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా ఈ పాలను ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇంకోటి, ఆవు పాలనగానే తీసుకొచ్చుకోవద్దు. మరీ చెప్తున్నాను, ఖచ్చితంగా దేశీయ ఆవు పాలు మాత్రమే అడిగి చూసి తీసుకొచ్చుకోండి. ఇది మాత్రం కంపల్సరీ చెప్తున్నా నేను. ఆవు పాలనగానే వెంటనే తీసుకొచ్చుకోవద్దు, ఒకసారి అబ్జర్వ్ చేసి దాని తర్వాతనే తీసుకొచ్చుకోండి. మీగడైతే వచ్చేసింది 2 సార్లు. క్రీమ్ అంతా కూడా వేరే గిన్నెలకు వేసుకుంటున్నాను. అందరూ అల్యూమినియం పాత్రలు అవాయిడ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇత్తడి పాత్రలే వాడండి. దేశీ ఆవును మనం తెచ్చుకున్న తర్వాత దానికి వేసే గడ్డి కూడా ఖచ్చితంగా కెమికల్స్ అయ్యే ఉండాలి. ఇప్పుడు నేను తెచ్చుకునే సార్వాలు కూడా వాళ్ళకి ఈ గో ఆధారితంగా పండిన గడ్డినే వాటికి వేస్తారంట, ఎలాంటి కెమికల్స్ వాడరు. అది కూడా ఒకవేళ మీరు చెప్పిన తర్వాత వాళ్ళు ఏమైనా మారితే ఈ విషయం కూడా చెప్పండి. ఆ గడ్డి కూడా కెమికల్స్ వేయాల్సిన పని లేదు. ఘనజీవామృతం, ద్రవజీవామృతంతో హ్యాపీగా మనము పండించుకోవచ్చు. ఇట్లా మొత్తం క్రీమ్ తీసిన తర్వాత మనకి మజ్జిగ అనేది మొత్తం పలచగా అయిపోతుంది, మనకు తెలిసిపోతుంది దాంట్లో క్రీమ్ ఉందా లేదా అనేది. నాకైతే ఎంత సంతోషం అండి ఇది చేసుకున్నప్పుడు. మనకు తినేటప్పుడు హ్యాపీ, ఈ మజ్జిగను ఈ పాలను మొక్కలకి ఇచ్చినప్పుడు కూడా చాలా హ్యాపీ. వేడి శరీర తత్వం ఉన్న వాళ్ళు కొంచెం తక్కువగా తీసుకోవాలి, మిగిలిన వాళ్ళు నార్మల్ గా తీసుకోవచ్చు ఈ పాలు. దాదాపుగా క్రీమ్ అంతా అయిపోయింది, ఎందుకంటే మనకు మజ్జిగ మొత్తం పలుచగా తెలుస్తుంది. ఈ మజ్జిగ అయితే మొత్తం నేను చెట్లకే వాడతాను. అట్లా ఒక 4-5 రోజులు పక్కకు ఉంచేసి ఆ చెట్లకే వాడుకుంటా. ఎందుకంటే మనకు ఇది 8 days మనము స్టోర్ చేసి పెట్టినాం కదా ఫ్రిడ్జ్ లో, కాబట్టి నేను తాగడానికి అయితే వాడనేది. ఇప్పుడు ఉంటే చూడండి మ్యాజిక్, దీంట్లో నుంచి వెన్న ముద్ద వస్తుంది. ఇట్లా మనం జస్ట్ దాన్ని ఇట్లా రొటేట్ చేస్తూ ఉంటే 5 minutes లో మనకి వెన్న ముద్ద వస్తుంది. ఇది మా అమ్మ చేసే పద్ధతి. మజ్జిగ తాగాలంటే మాత్రము రోజు మనం తోడేసిన పెరుగును చిలికి మజ్జిగ తాగుతాము. ఈ మజ్జిగ మాత్రం మొత్తం పూర్తిగా చెట్లకే. చూస్తున్నారా, వెన్న ముద్ద తయారైపోతుంది. అదిగోండి వెన్న వస్తుంది చూడండి. ఈ వీడియో ఒక ఫార్మర్ చూసి ఒక దేశీయ ఆవు తీసుకొచ్చుకున్న నా జన్మ ధన్యమైనట్టే. ఇంకా ఇదిగోండి వెన్న వచ్చేసింది. ఆహా, ఎంత అద్భుతంగా ఉందండి బాబు. 8 రోజులు అట్లా మీగడ తీసి అట్లా స్టోర్ చేస్తే మనకు ఇంత వెన్న వస్తుంది. ఇది కదా మనం పిల్లలకు రుచి చూపించాల్సింది. ఇట్లా నేను పండించిన వెజిటేబుల్స్ కానీ ఇట్లాంటి కెమికల్స్ లేని ఫుడ్ చేతిలోకి వచ్చినప్పుడు ఒక భలే సంతోషంగా అనిపిస్తుందండి నాకు. ఇప్పుడు నేను ఈ గిన్నెలోకి వేసుకుంటున్నా, దీంట్లోనే మళ్ళీ మనం కరగబెడదాం. రీసెంట్ గా
మ్యాగజైన్ లో నేను చదివానండి. కువైట్ దేశం వాళ్ళట మన భారతదేశం నుంచి పేడను ఎగుమతి చేసుకుంటున్నారట. మన భారతదేశం నుంచి వచ్చిన పేడ మాత్రమే వాళ్ళ పంట దిగుబడి ఎక్కువ వస్తుందంట, కాయ సైజు కూడా బాగా పెరుగుతుందంట. వాళ్ళేమో పేడతో వ్యవసాయం చేస్తున్నారు, మనమేమో రసాయనాలతో వ్యవసాయం చేస్తున్నాం. చూడండి ఇలా ఉంది పరిస్థితి. ఇప్పటికీ ఊర్లలో ఎట్లుందంటే అసలు కెమికల్స్ మందు లేకపోతే పంట రాదు అనేది వాళ్ళ మైండ్ లో ఇట్లా కూర్చుండిపోయింది. భూమిని సారవంతం చేసుకుందాము అనే ఆలోచనే సమాధి అయిపోయిందండి చాలా మందిగా. నేను మొన్న ఒక ఆవిడతో మాట్లాడతామంటుంది, అసలు అంటే ఈ సిటీలలో అట్లా మందు లేకుండా పండిస్తున్నాం అంటారు కదా, అసలు మందు లేకుండా పంటే రాదని అంటుంది. అట్లా అయిపోయింది అసలు. ఇట్లా అవన్నీ కొంచెం ప్రెస్ చేస్తూ ఉంటే మనకు దాంట్లో ఏమైనా ఎక్సెస్ మజ్జిగ ఏమన్నా ఉంటే అది బయటకు వచ్చింది. దాన్ని ఉంచేసుకుంటే మనం కరగబెట్టేటప్పుడు ఇట్లా చిల్లకుండా ఉంటది అన్నట్టు. నేను ఈ వెన్న కరగబెట్టే లోపు కొంత తినేస్తాను, ఆల్రెడీ కొంచెం తిన్నా, నేను ఇంకొంచెం తింటా. అసలు ఒకసారి స్టార్ట్ చేస్తే ఆగే టేస్ట్ అండి, అసలు ఎంత బాగుందంటే అంత బాగుంటది. నేనైతే కొంచెం తింటా, ఇప్పుడే కాదు ప్రతిసారి అంతే. వెన్న కరగబెట్టే లోపు కొంత తినేస్తాను నేను. ఇట్లా మజ్జిగను మొత్తం చేసుకుంటున్నా. అంత పెద్ద గిన్నెలో మనం మజ్జిగ చేసుకుంటే మనకు మీడియం గిన్నెలోకి వెన్న క్రీమ్ వచ్చింది, తర్వాత చిన్న గిన్నెలోకి వెన్న వచ్చింది. దీన్ని కరబెట్టుకుంటే ఇంకా చిన్న గిన్నెలోకి మనకి నెయ్యి వస్తుంది. ఇది ప్రాసెస్. మజ్జిగ అంతా ఇప్పుడు ఒక గిన్నెలో కోసుకుంటున్నా. దీన్ని ఒక బకెట్ లో కోసుకొని బట్ట కట్టేసుకొని పక్కకెట్టుకుంటే మనకి మొక్కలకు వాడుకోవడానికి రెడీగా ఉంటుంది. దీంట్లో కింద కూడా కొంచెం వెన్న ఉంది, అది కూడా తీసి అందులో వేసుకుంటున్నా. ఈ గిన్నెలు కొన్ని కొన్ని నీళ్ళు పోసి అన్ని కూడా మనము మొక్కలకు వాడుకోవచ్చు హ్యాపీగా. అన్ని ఇందులో వేసి ఒక బకెట్లో అయితే వేసుకుంటాను నేను. ఇంతదాకా మీరు ఈ వీడియో చూసినారంటే ఖచ్చితంగా మీకు ప్రకృతి మీద ప్రేమ, కెమికల్స్ లేని ఫుడ్ తినాలనే ఆసక్తి, దేశీయ ఆవు పాలు ఎలాగైనా తీసుకొచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నాను నేను. మీ అందరికీ మరోసారి థ్యాంక్స్. నేను ఇట్లయితే ఆ మజ్జిగని బకెట్ లో పోసి క్లాత్ కట్టేసుకొని నీడలో పెట్టుకుంటున్నా, మరి ఎండ తగలకుండా. ఒక 4 నుంచి 5 రోజుల తర్వాత మనము డైల్యూట్ చేసుకొని వాటర్లో డైల్యూట్ చేసుకొని మన మొక్కలకి ఇవ్వచ్చు. ఇప్పుడు వెన్న సంగతి చూస్తే దీన్ని కరిగించుకుంటే మనకు నెయ్యి వచ్చేస్తుంది. కానీ ఈ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం ఈ వెన్న పెడితే అసలు నిజంగా మీ పిల్లలకి ఇచ్చే అంతకన్నా పెద్ద గిఫ్ట్ లేదేమో అనిపిస్తుంది, అంత అద్భుతంగా ఉంటుంది. ఇంకా మీరు విషయాలు తెలుసుకోండి ఈ ఆవు పాల మీద, వెన్న మీద, నెయ్యి మీద. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకొని తెలుసుకొని దాని తర్వాతనే మీరు ప్రయత్నం చేయండి. చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఉన్నాయని ప్రయత్నం చేయండి. ఎప్పుడు కూడా పాలు కానీ ఈ వెన్న కానీ కరిగించేటప్పుడు సిమ్లోనే పెట్టుకోండి, అప్పుడైతేనే మనకి మాడిపోకుండా ఉంటుంది. ఇట్లా నురగ వస్తుందంటే అది వెన్న మొత్తం కరిగి నెయ్యి అవుతుందని అర్థం. మెల్లగా కరుగుతుంది చూడండి. ఆల్మోస్ట్ కరిగిందిగా. కొద్దిసేపు అయితే మనం వేరే డబ్బాలోకి తీసుకోవచ్చు. మనకి నిదానంగా కరుగుతుంది. నెయ్యి వాసన అద్రిపోయింది అసలు. ఇల్లంతా మంచి నెయ్యి వాసన వస్తుంది. మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు డబ్బాలోకి తీసుకున్నాము. మీరు వ్యవసాయం చేసే వాళ్ళైతే తప్పకుండా ఒక దేశీ ఆవు తెచ్చుకోండి. వ్యవసాయం చేయని వాళ్ళైతే దేశీ ఆవు ఎక్కడుందో తెలుసుకోండి. కాకపోతే ఖచ్చితంగా అందరూ ఈ దేశీ ఆవు పాలు వాడడానికి ప్రయత్నం చేయండి. ఇది మనకు వచ్చిన నెయ్యి. ఈ నెయ్యి వచ్చిన తర్వాత గిన్నెలో కొంచెం మనకి ఇట్లా కొవ్వులాగా ఉంటుంది, దాన్ని కూడా మనం ఏం పడేయాల్సిన అవసరం లేదు. నేను కంపోస్టర్లో వేసుకుంటా. ఇదండి ఈరోజు వీడియో బాగుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.